1 ఇయర్ నుంచి వస్తున్నా. 1 ఇయర్ నుంచి వస్తున్నారు కదా. ఎవరు చెప్పారు ఇక్కడికి రమ్మని? మా సిస్టర్ చెప్పింది. సో లంగ్ అండ్ బ్రెయిన్ క్యాన్సర్ లంక్ వచ్చింది 2 ఇయర్స్ బ్యాక్, 2.5 ఇయర్స్. అప్పుడు ఒక్కసారి వచ్చిన మీ దగ్గరికి హీలింగ్ చేసిండ్రు. అంటే మాకు అర్థం కాలే, నేను అప్పుడు నమ్మలేదు దేవుణ్ణి. దేవుడు బ్రెయిన్ క్యాన్సర్ నుంచి, లంగ్ క్యాన్సర్ నుంచి ఆమెను స్వస్థపరిచాడు. వావ్. బ్రెయిన్ క్యాన్సర్ నుంచి రావడం అనేది చాలా కష్టము మైకి. మరి బ్రెయిన్ క్యాన్సర్ నుంచి మీరు వస్తారనుకున్నారా బయటికి? రాలే. 2 monthsలో చనిపోతుందని చెప్పారు డాక్టర్స్. 2 monthsలో చనిపోతుందని చెప్పి అమెరికాలో ఉన్న నా కొడుకుని పిలిపించిండ్రు. 2 నెలల్లో మీరు చనిపోతారని చెప్పి అమెరికాలో ఉండే మీ కొడుకుని పిలిపించారు. 2 పిల్లల, ఒక పాప ఒక కొడుకు. ఓకే, కొడుకుని పిలిపించారు అమెరికా నుంచి. ఇంకా వాడు కూడా వచ్చేసిండు JCNMకి. సండే వస్తున్నాం మేము. 24 కీమోలు ఇచ్చిండు, కానీ నేను ఎన్నడూ సిక్ కాలే, హ్యాపీగా ఉన్నా, మంచిగా ఏ బాధ లేకుండే. ఇప్పుడు కూడా కీమో టాబ్లెట్స్ ఇస్తున్నారు, వేసుకుంటున్నా, అయినా బాగానే ఉన్నా నేను. మరి ఇప్పుడు ఎంతకాలం అయింది బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి? 1 ఇయర్ వచ్చింది. చావకుండా నార్మల్ రిపోర్ట్స్ తో బయటకు వచ్చారు. వావ్. ఆ రోజు అన్నారు కూడా లంగ్ క్యాన్సర్కి హీలింగ్ చేసుకుంటూ పోతుందమ్మా నీకు అని అన్నారు. మరి మాకు అప్పుడు అర్థం కాలే ఈ దేవుని. లంగ్ క్యాన్సర్ కి ఇది కూడా పోతుంది అంటే మీకు అర్థం కాలే, క్యాన్సర్ ఎలా పోతుంది అనుకున్నారా? మరి ఎందుకు వచ్చారు మరి అసలు ఫస్ట్? ఈ దేవుని దగ్గర కూడా పోయి కూడా చూద్దాం అని చెప్పి అప్పుడు ఆగస్టు 23 వచ్చి ఎక్కువ 2 months ఈ లోపల చూపు పోస్తుంది, తర్వాత మాట పోతుంది, మనిషి కూడా పోతుంది అని డాక్టర్ మా మిస్సెస్ చెప్పలేదు కానీ నాకు చెప్పాడు. ముందు చూపు పోతుంది, మాట పోతుంది, తర్వాత మనిషి కూడా మనిషి పోతుంది అని చెప్పాడు. సరిగా ఎట్లా దేని చూసి దేవుని మీద నమ్మకం చెప్పి ఆగస్టు నుంచి రెగ్యులర్గా ప్రతి సండే క్రిస్టల్కి వచ్చి ప్రేయర్ ఆయిల్ సాక్రిమెంట్ తీసుకుంటూ మీ వాక్యం వింటున్నాం బ్రదర్. అయితే ఇక కీమోస్ కూడా ఇస్తుండ్రు. అవును, ఇన్ని సంవత్సరం బట్టి చూస్తున్నారు కదా. మరి సంవత్సరంలో మీరు అనేక అద్భుతాలు చూసారు ఇక్కడ. అవును, చూసినప్పుడల్లా చాలా క్యాన్సర్లు పోయాయి. అప్పుడు మీ ముందే ఎవరు శ్యాంబాబు అని వాళ్ళని బ్లడ్ క్యాన్సర్ అవి పోతున్నాయి. ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపించేది? చాలా అద్భుతాలు అనిపించి మేము కూడా అదే అవి చూసి మనకు కూడా చేయబోతాడా ఏసు దేవుడు అని చెప్పి మేము నమ్ముకొని వచ్చాము బ్రదర్. అయితే మొన్న మీరు 1 month కింద కూడా అందరు క్యాన్సర్ పేషెంట్లు అందరు లైన్గా నిలబట్టి అన్నీ చేసుకుంటా మా మిస్సెస్ దగ్గరకు వచ్చి ఏమన్నారంటే, మీకు ఏంటంటే బ్రెయిన్ క్యాన్సర్, అసలు నీకు బ్రెయిన్ క్యాన్సర్ లేదు, నీకు ఏ క్యాన్సర్ లేదు, నువ్వు రాని స్టేజ్ మీద తీసుకొచ్చారు అక్కడ క్రిస్టల్ గార్డెన్లో తీసుకొచ్చి మీరు సాక్ష్యం చెప్పాలి, తప్పించుకోవద్దని అన్నారు. అంటే నేను రిపోర్ట్లు చేసినాక కంపల్సరీ చెప్తాం బ్రదర్ అని చెప్పినాం. మొన్న 3rd నాడు రిపోర్ట్లు చేస్తే కంప్లీట్ టోటల్ నార్మల్ వచ్చినాయి బ్రదర్. God has a word. God has a word. బ్రెయిన్ క్యాన్సర్ ఎందుకంటే బ్రెయిన్ లంగ్ తీసేయచ్చు, బ్రెస్ట్ తీసేయచ్చు, పేగులు తీసేయచ్చు, ఏదన్నా కాలు తీసేయచ్చు, చేయి తీసేయచ్చు, కానీ బ్రెయిన్ తీస్తే కుదరదు. అది దేవుడే. బ్రెయిన్లో ఇంత 29 × 29 mm ట్యూమర్స్ అవి ఉన్నాయి కాబట్టి అవి తగ్గడం చాలా కష్టం కాబట్టి మన రేడియేషన్ డాక్టర్ చెప్పాడు, ఏదన్నా ఎక్కువ 2 months, ఇక అంతకన్నా ఉంటే మీరు ఏదైనా ఉంటే అంటే మా బాబు అమెరికాలో MS చేస్తుండేవారు. ఇమీడియట్లీ పిలిపించాను బ్రదర్. పిలిస్తే డిసెంబర్ వరకు ఉన్నాడు. ఉండి ఇక ఆయన కూడా అయితే పంపిందంటే మళ్ళీ రిటర్న్ పంపించాను బ్రదర్. ఇప్పుడు ఏం చెప్పారు మీ బాబుకి? బాబుకి మొన్న రిపోర్ట్స్ స్కానింగ్ చేస్తే చాలా అద్భుతం. అక్కడ కూడా వాడు ప్రేయర్ చేసుకుంటాడు రెగ్యులర్. ప్రేయర్ చేసుకుంటున్నాడు, ఐప్యాడ్లో చూసుకుంటే ప్రేయర్ చేస్తాడు. ప్రతిరోజు ప్రతి సండే గుర్తు చేస్తాడు, మీరు పోతారా చేసినాం లేదా అని. ఇప్పుడు యేసు ప్రభు గురించి ఏమనుకుంటున్నారు మీరు? చాలా గొప్ప దేవుడు అని. హల్లెలూయా. ఇది క్రైస్తవులకు చెప్పాలి. ఆయన నిన్న నేడు నిరంతరము. He is the same God. He is the same God who can do these miracles. Yes.